So, good morning, all of you. My name is Amir. Today, let us have one more session on Group 1 Mains, exclusively AP History. సో ఇది మనకు టాపర్స్ స్ట్రాటజీ 2. ఇంతకు ముందు టాపర్ స్ట్రాటజీ 1 అని మనం ఇండియన్ హిస్టరీ మీద చేసాము. ఇప్పుడు టాపర్స్ స్ట్రాటజీ 2 కింద ఏపీ హిస్టరీ. ఇక్కడ మనం సేమ్ యాజ్ యూజువల్ ఒక యూనిట్ తీసుకుంటాం. ఆ యూనిట్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగారు, దానికి రిలేటెడ్ సిలబస్, తర్వాత ఎలా మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి, అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి ఫోకస్డ్ ఫర్ ది ఎగ్జామ్, అండ్ వాట్ టాపిక్స్ కెన్ బి లెఫ్ట్, అంటే ఏది వదిలేయాలి, ఏది మనం చదువుకోవాలి అనేది మీకు కొంత క్లారిటీ ఇవ్వడమే నా ఉద్దేశం. ఓకే, లెట్స్ మూవ్ టు ద టాపిక్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మీకు స్క్రీన్ కనబడుతుంది కదా, టాపర్ స్ట్రాటజీ ఆన్ ఏపీ హిస్టరీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2026. దీనికన్నా ముందు నేను ఏం చేశానంటే లాస్ట్ 3 years ఎగ్జామ్స్ అనమాట, 3 times అనమాట. అది 2025, 2023 అండ్ 2020లో జరిగిన 3 ఎగ్జామ్స్ మనం బేస్ చేసుకుంటాం. అంతకుముందు కూడా మనం సోర్స్ కోసం తీసుకుంటాం. సరే, అదంతా కూడా మీకు స్ట్రాటజీ రివీల్ చేస్తాను. ఫస్ట్ మీరు నెంబర్ 1 ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. యాజ్ యూజువల్ సిలబస్ ఆఫ్ యూనిట్ 6 ఆఫ్ పేపర్ 2 మెయిన్స్ గ్రూప్ 1 ఇది. ఓకే, ఏంటది? హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఫస్ట్ యూనిట్ అనమాట, ఏనిషంట్. సో ఇదంతా తర్వాత చదువుదాం. ఈ తర్వాత దీని కింద మీకు యాజ్ యూజువల్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. డూ వీ నీడ్ టు కవర్ ఎంటైర్ సిలబస్? ప్రతి యూనిట్లో మొత్తం సిలబస్ చదవాలా వద్దా? నెక్స్ట్, హౌ మెనీ క్వశ్చన్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ యూనిట్? ఎన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేది. నెక్స్ట్, ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, అంటే ఏ బుక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి? డూ వీ నీడ్ టు ప్రిపేర్ సెల్ఫ్ నోట్స్? ఇది ఆన్సర్ ఇంతకుముందు లెక్చర్లో నేను చెప్పాను ఆల్రెడీ, అది చూడండి మళ్ళీ ఒకసారి. హవెవర్ లేటర్ విల్ డిస్కస్. టెస్ట్ సిరీస్ అండ్ పేపర్ ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్. ఓకే, అది కూడా చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ చదివే ముందు నేను ఫస్ట్ దీంట్లో ఏ టాపిక్స్ వదలాలి, ఏ టాపిక్ చదవాలి అనేది మీకు ఫస్ట్ క్లారిటీ ఇచ్చేస్తాను. నెంబర్ 1, ఇక్కడ సిలబస్ 6th యూనిట్ ఆఫ్ పేపర్ 2 ఏమని ఉంటుందంటే, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ది శాతవాహన, ది ఇక్ష్వాకు, శాలంకైన, పల్లవ, విష్ణుకుండెన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్, రిలీజన్, లాంగ్వేజ్, తెలుగు లిటరేచర్, అది కామనే. అండ్ ఇక్కడ జైనిజం అండ్ బుద్ధిజం. ఓకే, సో నెక్స్ట్ దీన్నే ఈ సిలబస్ని ఫస్ట్ యూనిట్ 2 partsగా ఇచ్చాడు అనమాట, కొంచెం స్పేస్ ఇచ్చి. ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూట, రేనాడ్ చోళ అండ్ అదర్, తెలుగు స్క్రిప్ట్, లాంగ్వేజ్. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్ సిలబస్. అయితే ఇందులో మీరు ఏది చదవాలి ఎగ్జామ్కి, ఏది వదిలేయాలి, చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి ఒకే ఒక స్ట్రాటజీ, ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా అనాలిసిస్ చేయడం ద్వారా మీకు కొంత క్లూ దొరుకుతుంది. దాన్ని ఏమంటామంటే, నేను మీకు 4 టాపిక్స్ సజెస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఆ 4 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా యూనిట్ను మీరు బాగా ఆన్సర్ చేస్తారు. సో మనకు జనరల్గా 2 questions ఇస్తాడు, అవుట్ ఆఫ్ 2 ఒకటి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు, శాతవాహనాస్ ఒకటి మ్యాండేటరీ, ఎలా ఇచ్చినా రాయండి. శాతవాహన, సోషో ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్, తర్వాత రిలీజన్, ఆర్ట్ అండ్ కల్చర్, ఏది అడిగినా శాతవాహన అనే చాప్టర్ మీద బీ రెడీ, మీకు కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, కనీసం మీకు ప్రీవియస్ పేపర్లో చదివితే ఆన్ యావరేజ్ ప్రతి సంవత్సరం క్వశ్చన్ వస్తుంది, ప్రతి ఎగ్జామ్లోనే ఉంటుంది క్వశ్చన్. ఇది ఇంకొకటి, ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో యూనిట్ 1 ఆఫ్ ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీకి ఎంత ప్రయారిటీ ఉందో ఇక్కడ శాతవాహనాస్కి అంత ప్రయారిటీ ఉంది. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ శాతవాహనాస్. సో నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడికి వచ్చిన తర్వాత జైనిజం అండ్ బుద్ధిజం, సేమ్ అక్కడలాగానే ఇండియన్ హిస్టరీలో కూడా జైనిజం, బుద్ధిజం అనేది మనం నెగ్లెక్ట్ చేయలేము. సో ఇక్కడ కూడా జైనిజం అండ్ బుద్ధిజం ఖచ్చితంగా చదువుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు కింద చెప్తాను నేను. అండ్ దాని తర్వాత ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్, ది ఈస్టర్న్ చాళుక్యాస్. ఓకేనా? కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత వాళ్ళ వారసులు ఈస్టర్న్ చాళుక్యాస్ వేంగి రాజధానిగా ఎలా పాలించారు, వాళ్ళ
ఆర్ట్, కల్చరు, లాంగ్వేజ్, సోషో ఎకనామిక్ కండిషన్ అంతా కూడా చదువుకోవాలి. తర్వాత ఇది కామన్, ఎందుకంటే ఏ యూనిట్లో అయినా తెలుగు స్క్రిప్ట్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అంటే తెలుగు భాష అభివృద్ధి, అది ఏన్షియంట్ అయినా మిడివాల్ అయినా ఎక్కడైనా ఇది ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే శాతవాహన, పొలిటికల్గా ఈస్టర్న్ చాళుక్యస్ 2, తర్వాత కల్చరల్ పరంగా జైనిజం, బుద్ధిజం అండ్ తెలుగు, ఈ 4 టాపిక్స్ చదువుకోండి మ్యాండటరీగా, ఇంకా అవసరం లేదు. ఇక్కడ మీకు పల్లవాస్ అని ఉంది. ఈ పల్లవాస్ మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాం, చాలా ప్రయారిటీ ఉంటుంది అక్కడ. సో ఈ పల్లవాస్ అనేది ఇండియన్ హిస్టరీ చదువుతాం కాబట్టి ఇక్కడ వదిలేద్దాం. ఇంకా ఇందులో ఇంకా రిమైనింగ్ అంతా కూడా స్కిప్ చేసేయచ్చు, నీడ్ నాట్ వరీ. సో రాష్ట్రకూటాస్ కూడా మనం వీలైతే ఇండియన్ హిస్టరీలో కవర్ చేద్దాం, ఇక్కడ అవసరం లేదు. సో ఫైనల్లీ మై సజెషన్ ఈజ్ ప్రిపేర్ క్వశ్చన్స్ ఓన్లీ ఆన్ దీస్ 4 టాపిక్స్. ఎలా అడిగినా మీరు రాయాలి. శాతవాహన, ఈస్టర్న్ చాళుక్య, జైనిజం, బుద్ధిజం, తెలుగు స్క్రిప్ట్ అండ్ దీస్ 4 టాపిక్స్ ఆర్ ఎనఫ్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇది ఈ స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్, ఇది ఒకసారి చెక్ చేద్దాం మనం, ఇది వర్కౌట్ అయిందా లేదా అనేది. ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 2 క్వశ్చన్స్, ఆప్షన్ అవుట్ ఆఫ్ 2 యూ హ్యావ్ టు రైట్ 1 క్వశ్చన్ కదా. వేరియస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఆంధ్ర లాంగ్వేజ్. సో ఇది ఆల్రెడీ మన ఛాయిస్లో ఉంది, ఖచ్చితంగా లాంగ్వేజ్ స్క్రిప్ట్ మీద చదవాలని. ఇంకోటి ఏంటంటే బుద్ధిజం, జైనిజం ఒకటి, ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ రూట్స్, బుద్ధిజం ఐడియాస్ ప్రమోట్ చేయడానికి ఎలా హెల్ప్ అయిందని అడిగాడు. ఓకే, దాన్ని చదువుతాము. ఓకే, నెంబర్ 1. కమ్ టు శాతవాహనాస్, మళ్ళీ సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్ ఇంక్లూడింగ్ రిగార్డింగ్ ఉమెన్ అనమాట. సరే, నెక్స్ట్ ఏమడిగాడు, సోషో రిలీజియస్ లైఫ్ చాళుక్యాస్, సేమ్ అనమాట. అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, శాతవాహన లేదా చాళుక్యాస్ 2 మనం ప్రిపేర్ అయితే క్వశ్చన్ మిస్ అవ్వదు అని చెప్పాను. ఓకేనా. ప్లస్ ఆల్టర్నేటివ్గా బుద్ధిజం అండ్ జైనిజం, తెలుగు స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ చెప్పాను. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఫార్ములా వర్కౌట్ అయింది. నెక్స్ట్ కమ్ టు 2020. ఇక్కడ చూడండి, అగ్రేనియన్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్ అండ్ పల్లవాస్ ఇచ్చాడు. పల్లవాస్ మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాము, దాన్ని వదిలే ప్రసక్తి ఎందుకు లేదు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది, ఎక్కడైనా పల్లవాస్ కానీ చోళాస్ కానీ. సో మనకి నీడ్ నాట్ వరీ, ఎలాగో శాతవాహనాస్ మనం ప్రిపేర్ అవుతాము, నో ప్రాబ్లం. సో ఇది మనకు లాస్ట్ 3 ప్రీవియస్ ఎగ్జామ్స్లో వర్కౌట్ అయింది కదా. సరే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఎలా రిపీటెడ్గా ఉన్నాయో. శాతవాహన పవర్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు రిలీజన్ అండ్ లిటరేచర్. మళ్ళీ ఏమన్నాడు, శాతవాహనాస్ ఏన్షియంట్ ఇండియా సేమ్ రిలీజన్. అంటే 2017లో సేమ్ క్వశ్చనే, 11లో అదే క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ సోషల్ రిలీజియస్ డెవలప్మెంట్, తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ శాతవాహన, మళ్ళీ శాతవాహన టైంలోనే తెలుగు లిటరేచర్, మళ్ళీ సేమ్. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు వేంగి చాళుక్యులు, ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు చూడండి, 17, 16. వేంగి చాళుక్యాస్ వాళ్ళ కల్చర్, సోషో ఎకనామిక్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ 2016. మళ్ళీ 2018 ఎడ్యుకేషన్ కల్చర్ సేమ్, 2008, 16, 17. మళ్ళీ చూడండి కంటిన్యూస్గా వెస్టర్న్ చాళుక్యాస్ మీద క్వశ్చన్ ఉంది అంటే. సో ఇప్పుడు మీ క్లారిటీ వచ్చేసింది. సో వాట్ టు డూ, వాట్ టు ప్రిపేర్ అనేది. ఓకేనా. సో ఇదంతా అయిన తర్వాత మీకు సోర్స్ చెప్పేసి అక్కడికి వెళ్దాం. మళ్ళీ ఫైనల్గా సోర్స్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి యూనివర్సిటీ బుక్స్ కొంత బాగా హెల్ప్ అవుతాయి. లేదంటే మీకు మార్కెట్లో పీవీకే ప్రసాదరావు అండ్ రఘునాథరావు, పీవీకే ప్రసాదరావు తెలుగు మీడియం కూడా ఉంది, రఘునాథరావు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంది. తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్స్ కొంచెం హెల్ప్ అవుతాయి, ఎందుకంటే 5th యూనిట్ ఒకటి 2014 అంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత, 4 తర్వాత 14 తర్వాత ఏం డెవలప్మెంట్స్ వచ్చాయి, 14 కాదు, ఈవెన్ మనకు మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏమేమి చేంజెస్ వచ్చాయో కొన్ని ఉన్నాయి. సో అవి కొన్ని బుక్స్లో కవర్ కావు. సో దానికి సపరేట్ సోర్స్ మనకు కావాల్సిందే. ఓకేనా. సో ఇవి మేజర్ సోర్స్ అనమాట. ఇది ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కొన్ని పేపర్స్ ఉంటాయి వెబ్సైట్లో, అంటే మనం బైఫర్కేషన్ వల్ల ఏం లాస్ అయ్యామో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా.
సో అది మన ఆ యూనిట్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ సపరేట్ స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడైతే మీకు ఫస్ట్ యూనిట్ అంటే ఆంధ్ర హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మొదటి యూనిట్. ఓవరాల్ పేపర్లో చూస్తే 6th యూనిట్. ఇప్పుడు 6th యూనిట్ మీద ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాజ్ యూజువల్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఎప్పుడు చెప్పేదే. నెంబర్ 1, డూ వీ నీడ్ టు కవర్ ఎంటైర్ సిలబస్? నో. ఇది మళ్ళీ మీకు ఎప్పట్లాగానే నో. ఇంతకుముందు క్లాస్లో కూడా అదే మాట్లాడుకున్నాం. హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ రిక్వైర్డ్? ఇక్కడ ఎన్ని మనము 7 to 8. ఓకే, వాట్ ఆర్ ది రిసోర్సెస్ వీ హ్యావ్ టు ఫాలో? మీకు ఆల్రెడీ కింద మెన్షన్ చేశాను, జస్ట్ చెక్అవుట్. డూ వీ నీడ్ టు ప్రిపేర్ సెల్ఫ్ నోట్స్? సెల్ఫ్ నోట్స్, ఎస్, యూ కెన్ ప్రిపేర్. ఇక్కడ దీనికి ఆన్సరు డిపెండ్ అపాన్ యువర్ కేపబిలిటీ అనమాట. మీరు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ బాగా టచ్ ఉంటే మీరే రాసుకోవచ్చు, లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ మెంటార్ కానీ ఏదైనా తీసుకుంటే మంచి క్వాలిటీ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏనా? ఓకేనా? సో డిపెండ్ అపాన్ యువర్ బ్యాక్గ్రౌండ్. దట్స్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టేస్తాను. ఇది సేమ్ ప్రీవియస్ లాగానే బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. based on your background. ఓకే, టెస్ట్ సిరీస్ అండ్ పేపర్ ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్. ఇది దీనికి కూడా ఆన్సర్ చెప్పాను మీకు ఇంతకుముందు క్లాస్లోనే. ఎస్, ఇట్ ఈజ్ రిక్వైర్డ్. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో మనం క్రాక్ చేయలేము. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్ ఈరోజు లెసన్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నది. సో okay, anyone doubts you have, you can raise by this number. ఇక్కడ మీకు టాప్లో ఒక నెంబర్ ఇచ్చాను, ది సావరిన్ అకాడమీ 7794987339. నా స్ట్రాటజీ మీద ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా రైజ్ చేయొచ్చు. తర్వాత వీ ప్రొవైడ్ మెంటర్షిప్ ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఈవెన్ అదర్ పేపర్స్ ఆల్సో. సో యూ కెన్ కాంటాక్ట్ ఫర్ మెంటర్షిప్ అండ్ you can also check the quality of answers by sending request to above number. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మాకు కొన్ని ఆన్సర్ స్క్రిప్ట్లు పంపిస్తాము, చదవండి, అనాలసిస్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ బెటర్, హ్యాపీ అండ్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ మెంటర్షిప్ ఫర్ యూ. బీ సీరియస్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ you in this class. Okay students, thank you. In the next session we will meet with one more strategy, that is topper strategy 3 in the next session. Thank you for watching this video.